ఆ రూంలోకి ఇది ఫుడ్ తీసుకుని మరీ వెళ్తుందంటే ఏదో కథ నడుస్తుంది. గదిలో ఎవరో ఖచ్చితంగా ఉండే ఉంటారు. అంత రహస్యంగా వెళ్తుందంటే నాకు ఉపయోగపడే విషయం ఏదో అక్కడుండి ఉంటుంది. వెంటనే ఈ విషయం సీనయ్యకి చెప్పాలి. సీనయ్య, 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 మళ్ళీ ఏమైంది పద్మావతి? నువ్వు నాతో రా. ఎక్కడికి? సీనయ్య, నీకేదైనా సాక్ష్యం ఉంటేనే నమ్ముతానన్నావు కదా, నువ్వు నాతో రా. ఆ అలివేలు నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను. ఎందుకు పద్మావతి? ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తూనే ఉంటావు. తను వదిలేసేయ్. నీ మూలంగా ఇప్పటికే తను చాలా బాధపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు సీనయ్య? నేను తనని బాధ పెడుతున్నానా? తన వల్ల నేనెంత బాధ అనుభవిస్తున్నానో నీకు అర్థం కావడం లేదా? నిన్న కాక మొన్నొచ్చింది, అది నాకంటే నీకు ఎక్కువైపోయింది కదా సీనయ్య. అది కాదు పద్మావతి. సరే వదిలే, ఇప్పుడైతే నువ్వు నాతో రా. అరే హే, సీనయ్య, ఖచ్చితంగా అది ఇందులోనే ఉంది. దాంతోపాటు ఇంకెవరో ఉన్నారు. ఏయ్, తలుపు తీ, తలుపు తీ, తలుపు తీ, తలుపు తీయండి. కావ్, 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 కావ్. ఇక్కడేం చేస్తున్నావు? నాన్నకి పులిహోర పెడుతున్నానక్క. ఏంటి? అంటే మా నాన్నకి ఆవ పెట్టిన పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర ఉందంటే చాలు, 3 పూటలా అదే తింటారు. అందుకే ఇక్కడ పెట్టాను. చనిపోయిన వాళ్ళందరూ పక్షుల రూపంలో, జంతువుల రూపంలో వచ్చి వాళ్ళకిష్టమైనవి మనం వడ్డిస్తే తినిపోతారంట కదా, అందుకే ఇలా. కానీ ఏంటో ఒక్క కాకి కూడా రావట్లేదక్కా. ఏయ్, ఏంటి కాకిగోలా? ఇందాక నువ్వు ఆ రూంలోకి వెళ్ళావు కదా, అసలు ఎవరున్నారు ఆ రూంలో? ప్లీజ్ అక్కా, అలా మాట్లాడకు, నాకేడుపోస్తుంది. నేను మా నాన్న కోసం పెడితే అలా మాట్లాడతావేంటి? పద్మావతి, ఏం పాపం చేశానో ఏంటో, ఒక్క కాకి కూడా వచ్చి పులిహోర ముట్టడం లేదు. బహుశా నాన్న కోరికేదో నెరవేరలేదేమో. అలాంటిదేం లేదండి. ఈ చుట్టుపక్కల కాకులు తక్కువగా ఉంటాయి. మీరు అక్కడ పెట్టేసి వెళ్ళండి, అవే వచ్చి తింటాయి. సరే అండి. అసలు ఆ రూంలో ఎవరిని దాచిందో చూడాలి.
ఏమైందండి? ఏంటండి ఏమైంది? కాలు కాలు బెనికిందండి. ఏది నన్ను చూడనివ్వండి. ఉండండి ఉండండి. నొప్పిగా ఉందండి. అమ్మా, ఏమండి ఇప్పుడు ఓకేనా? ఓకే. ఉండండి ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. జాగ్రత్త అండి. చిన్నయ్య, నేను తీసుకెళ్తాను. పద. ఇక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటాను. మీరు వెళ్ళిపోండి. ఏయ్, తిండి తినమంటే తినకుండా బెట్టు చేస్తున్నావేంటి? మాడు, ఎన్ని రోజులు తినకుండా ఉంటావో నేను చూస్తాను. నీ సంగతి మళ్ళీ వచ్చి చెప్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎప్పుడు లేంది ఈ దెయ్యం నాకు కనపడుతోందేంటి? కొంపదీసి మా అత్తయ్య గాని వచ్చిందా ఏంటి? పోయిన పండక్కి పట్టుచీర పెడతానని మాటిచ్చాను. కోటచీర కొనిపెట్టానని కుళ్ళుకునొచ్చిందా ఏంటి? అమ్మో, ఈసారి ఆవిడ సంవత్సరికానికి మంచి కంచిపట్టు చీర కొనిపెట్టాలి. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. భలే టైంకి సోదక్కొచ్చిందే. ఒకసారి సోదడిగితే తెలిసిపోతుంది కదా. ఓ సోదక్క, సోది చెప్తానమ్మ సోది. ఏంటమ్మా ఇలారా? అలాగేనమ్మా. ఏంటమ్మగారు, సోది చెప్పించుకుంటారా? అవును, ఈ మధ్య నాకు దెయ్యం కనపడుతోంది. ఆహా, ఎందుకిలా జరుగుతోంది? అసలు వచ్చింది ఎవరై ఉంటారు? నాకేమీ అర్థం కావటం లేదు. కాస్త చేయి చూసి చెప్తావా? అలాగే, మరి నాకు కోక పెడతారా? దాందేం భాగ్యం, నా ట్రంక్ పెట్టి నిండా బోలెడు కోకలు మగ్గుతున్నాయి. ఒకటి పెడతాలే, రా. రా కూర్చో. నీ చెయ్యిలా ఇవ్వమ్మా. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, పలకవే పలుకు. తెలిసింది. ఏం తెలిసింది? మా అత్తయ్యని మర్చిపోయినందుకు ఇలా గుర్తు చేస్తుందంటావా? అవునే తల్లి, ఈసారి పండక్కి ఆవిడకిష్టమైన పిండి వంటలతో 10 మంది ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు. గుడ్డలేని వాళ్ళకి ఇంత రవిక ముక్క పెట్టు. పెద్దావిడ ఆత్మ శాంతి పడుతుంది. అలాగే, మా అత్తకి పాల తలికలంటే బాగా ఇష్టం. అవి కూడా వండి పెడతాను.
పద్మావతి ఇలారా. ఏంటండి? ఇదిగో ఈవిడ సోది బాగా చెప్తుంది, నువ్వు కూడా చూపించుకో. నాకు వీటి మీద పెద్దగా నమ్మకం లేదక్కా. అట్టా అంటావేంటి తల్లి? ఒక్కసారి నా సోది బుట్టకి మొక్కుకుని నా ఎదురుకుండా వచ్చి కూర్చో. రెండే ముక్కలు నీ మనసులో ఏముందో బయటపరుస్తా. కూర్చో పద్మావతి. నీ చెయ్యిలా ఇవ్వమ్మా. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, పలకవే తల్లి పలుకు. తెలిసింది తెలిసింది తల్లి, తెలిసింది. నీ మనసంతా తెలిసింది, అందులో తిరుగుతున్న సుడులన్నీ తెలిసింది. అయినవాడు అర్థం కాక, కొత్త పెట్ట కూతలు తెలియక సతమతమవుతోందే తల్లి నీ మనసు. అట్ట చెప్తే ఎలా అర్థమవుతుంది సోదమ్మా? మామూలుగా మాకు అర్థమయ్యే భాషలో చెప్పు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందే తల్లి? ఈ పిల్ల ప్రేమించినోడే పెద్ద ప్రశ్నగా మిగిలాడు. చిలక గోరింకలాంటి ఈ జంట మధ్యలోకి మరో పావురం వచ్చి చేరింది. పచ్చని జంట మధ్యలో మంట పెడుతోంది. ఈ చిలక గుండె బాధతో బరువెక్కుతోంది. నిజమే సోదమ్మా, నువ్వేంటి మా ఇంట్లోనే ఉండి అన్ని చూసినట్టు చెప్తున్నావు? చెప్పేది నేను కాదే తల్లి, పలికిస్తుంది పరమేశ్వరి తల్లి. అవును సోదమ్మా, నాకు సీనయ్యకి మధ్యకి ఎవరో వచ్చారు. నా సీనయ్యని నా కాకుండా చేస్తుంది. జరుగుతున్నది పరీక్షాకాలమే తల్లి. నువ్వు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ పావురం నీ గోరింకని ఎగరేసుకుని పోతుందే తల్లి. అలా జరగకూడదంటే నేనేం చేయాలి? అతుక్కునే ఉండాలి. రెప్పపాటు కాలంలో కూడా కట్టుకోబోయేవాణ్ణి పట్టు విడవకుండా ఉండాలి. కొద్ది రోజులు నువ్వు జాగ్రత్త పడ్డావంటే తల్లి గండం గడిచిపోతుందే తల్లి. కాస్త జాగ్రత్త చిలక. ఆ పావురం పెంపుడు పావురం అని నీ వాడు నమ్ముతున్నాడు. కాదు, అది అడవి పావురం. నీ నోటికాడిది లాగేసుకోవటానికే వచ్చిందని నీ గోరింకకు అర్థమయ్యేలా చెయ్యి. ఇందులో మరో చిక్కు కూడా ఉందే తల్లి. నువ్వు చెప్పడంలో, ఆ పావురం గుట్టు విప్పడంలో దారి తప్పావు అంటే నీ గోరింక నా పావురం తన దారిలోకి తెచ్చుకుంటుంది. సరే మరి, నేను చెప్పాల్సింది చెప్పాను తల్లి, నువ్వు చెయ్యాల్సింది చెయ్యి తల్లి. సోదమ్మా, నువ్వు చీర అడిగావు కదా, నేను తీసుకొస్తాను.
ఈ పిల్ల ప్రేమించినోడే పెద్ద ప్రశ్నగా మిగిలాడు. చిలక గోరింకలాంటి ఈ జంట మధ్యలోకి మరో పావురం వచ్చి చేరింది. పచ్చని జంట మధ్యలో మంట పెడుతోంది. నీ గోరింక నా పావురం తన దారిలోకి తెచ్చుకుంటుంది. ఏంటి పద్మావతి, భోజనం చేయలేదు? నాకు తినాలని లేదు సీనయ్య. ఎందుకుండదు? టైంకి తినాలి కదా. నాకు ఆకలిగా లేదు సీనయ్య. చూడు, ఎవ్వరి మీదైనా అలగొచ్చు, కానీ అన్నం మీద మాత్రం అలగకూడదు. నేనెవ్వరి మీద అలగలేదు. సరే అయితే అన్నం తిను. వద్దని చెప్తున్నాను కదా. నేను పెడతానన్నా తినవా? నువ్వే కదా నా తోడు, నువ్వే కదా. తింటావా? నీకు నాకు ఉందో కదా, ఆ పేరు ప్రేమే కదా. నిన్నల్లో ఆశ, మొన్నల్లో ధ్యాస, గుండెల్లో మోసాది నీకు తెలుసా. మాటల్నే రాసా, మౌనంగా చూసా, నాలోనే లోనే దాచేసా. You are my heartbeat. You are my heartbeat. You are my heartbeat. Oh, oh. You are my heartbeat. You are my heartbeat. ఏంటి పద్మావతి, కారంగా ఉందా? ఎక్కువైంది కారం కాదు, మమకారం. నువ్విలా నా మీద ప్రేమ చూపించి ఎన్ని రోజులవుతుందో తెలుసా? ప్రత్యేకించి చూపించలేను పద్మావతి. నువ్వు నా ప్రాణానివి. నా ప్రపంచానివి. నా మౌనానివి, దాని అర్థానివి. అబ్బో, ఏంటి ప్రాణం, ప్రపంచం, మౌనం, దాని అర్థం గాడిది గుడ్డేం కాదు. నువ్వు లేకపోతే నేను లేను పద్మావతి. సీనయ్య, నువ్వెప్పటికీ నాతో ఇలానే ఉంటావు కదా? నన్ను వదిలేయవు కదా? ఏంటి సీనయ్య, సైలెంట్ అయ్యో? అవ్వకేం చేస్తాడు? నీకిక్కడ సమాధానం చెప్పాలంటే అక్కడ మాస్టర్కిచ్చిన మాట మర్చిపోవాలి. చెప్పు సీనయ్య. నువ్వు నాకు జీవితాంతం తోడుంటావు కదా? మనం పెళ్లి చేసుకుని ఒక్కటవుతాం కదా? గది ఇప్పుడు సూటిగా అడిగినావు. ఇప్పుడు చెప్పరా? చూడు పద్మావతి, నా మనసులో, నా ప్రతి ఆలోచనలో, నేను తీసుకునే శ్వాసలో, ఆఖరికి నేను వదిలే చివరి శ్వాసలో కూడా నువ్వే ఉంటావు. నీ మనసులోనూ నీ ఆలోచనలోనూ ఉంటానంటున్నావే కాని నీ జీవితంలో నీతో కలిసి ఉంటాను అని ఎందుకు చెప్పలేకపోతున్నావు సీనయ్య? భలే మంచిగా అడిగినవే. పాయింట్ బ్లాక్ ల గన్ పెట్టినట్టు మస్తు గడిగినవు. సచ్చింది గొర్రె. సరే సీనయ్య, నువ్వెందుకు చెప్పలేకపోతున్నావో, అసలు నీ మనసులో ఏముందో, నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నాకు దూరమైన మరుక్షణం
నేను నీకే కాదు ఈ ప్రపంచానికే దూరమైపోతాను. పద్మావతి